హలో ఫ్రెండ్స్, నా పేరు శారద, సీనియర్ ఆప్టోమెట్రిస్ట్, విషయ క్లినిక్ అండ్ ఆప్టికల్స్, చర్యాల్. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, చిన్నపిల్లల్లో సైట్ వస్తే కంపల్సరీ గ్లాసెస్ వాడాల్సిందేనా, వేరే ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? లేదండి, చిన్నపిల్లల్లో సైట్ వచ్చింది అంటే కంపల్సరీ గ్లాసెస్ వాడాల్సిందే. వేరే డ్రాప్స్ కానీ వేరే ట్రీట్మెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఏవి ఉండవు, గ్లాసెస్ వాడాల్సిందే. మామూలుగా పేరెంట్స్ అడుగుతుంటారు, ఇంత చిన్న వయసు నుంచే గ్లాసెస్ పెట్టుకోవాలా, ఒకవేళ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఇప్పటి నుంచే పెట్టుకుంటే పిల్లలు వాటికి అలవాటు పడిపోతారు, ఇంత చిన్న వయసులో సైట్ ఎందుకు వస్తుంది అని. ఇంత చిన్న వయసులో సైట్ ఎందుకు వస్తుంది అంటే అది డిపెండ్స్ అండి. కొందరికి పేరెంట్స్కి ఉండడం వల్ల వస్తుంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం వల్ల వస్తుంది, లేదంటే ఈ జనరేషన్ లైక్ టీవీ అయినా ఫోన్ అయినా ఏదైనా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏదైనా సైట్కి రీజన్ చాలా ఉంటాయి. పర్టికులర్గా ఈ రీజన్ వల్లనే సైట్ వచ్చిందని మనం చెప్పలేము. ఒకవేళ చిన్నపిల్లల్లో సైట్ వచ్చిన గ్లాసెస్ పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, మన రెటినా మీద పడే రేస్ రెటినా మీద పడతాయి, అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్తాయి. గ్లాసెస్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఇమేజ్ ఏదైతే చూస్తారో గ్లాసెస్ లేకుండా అది బ్రెయిన్కి బ్లర్గా కనబడుతుంది. సో కొన్ని రోజుల తర్వాత కూడా రోజు అలా చూడడం వల్ల బ్రెయిన్ ఆ ఇమేజ్ని బ్లర్గానే నోటెడ్ చేసుకుంటుంది. తర్వాత మీరు గ్లాసెస్ పెట్టినా బ్రెయిన్కి అంత కరెక్ట్గా నోటెడ్ కాదు, కాబట్టి ఇమేజ్ అనేది ఎప్పటికీ బ్లర్గానే కనబడుతుంది. అప్పటికి ఐ వీక్ అయిపోతుంది, లేజీ ఐ అయిపోతుంది. లేజీ ఐ ర్యాంబ్లోపియా అంటారు. ఐ అలా వీక్ అయిపోతుంది. సో సైట్ వచ్చింది అని తెలుసుకున్నప్పుడు పిల్లలకి ప్రివెన్షన్ కంపల్సరీ గ్లాసెస్ పెట్టుకోవాలండి. గ్లాసెస్ పెట్టాలి, అదే ప్రివెన్షన్. అప్ టు 18 years 19 years వరకు సైట్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ గ్లాసెస్ పెట్టుకోకపోతే అది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. గ్లాసెస్ పెట్టుకుంటే నార్మల్గా అప్ టు ఏజ్తో పాటు కొంచెం కొంచెంగా పెరుగుతుంది. ఇది అనేది కామన్.